Bible says it's a good thing to give thanks to the Lord. Amen. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడం త్వరగా దేవుడు ఒక గొప్ప విషయాలను మన కొరకు సిద్ధపరిచాడు. ఆశ్చర్యం ఏంటంటే మొదటి తారీఖున ఎంతమంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు? ఫస్ట్ రోజు ఆరాధన ఎంత దాదాపు అందరూ వచ్చారా? వెరీ గుడ్. ఆ రోజు వాక్యం విన్నది మీకు గుర్తుందా? ఏం వాక్యం విన్నాం మనం? అమ్మా, లోతు గురించి విన్నాం. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అంటే మీరు ఆ విషయాన్ని మర్చిపోలేదు. దేవుని స్తోత్రం కలిగిందా? దేవుడు మిమ్మల్ని దీవించిందిగా. అయితే దేవుడు ఇంకా ఆ విషయాన్ని దేవుడు నాకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా మనం గమనించాము, లోతు అబ్రహామును హత్తుకోకుండా అబ్రహాముకు దూరం అయ్యాడు. ఆదికాండం 13-14 అధ్యాయాలు మీరు గమనిస్తే మనం 12వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని 13వ అధ్యాయంలో ఉన్న మొదటి కొన్ని విషయాల్ని బాగా 1వ తారీఖున ధ్యానించాం. కానీ కంటిన్యూషన్ స్టోరీని మనం చూస్తే కొన్ని విషయాలు దేవుడు మనకి నేర్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే మంచిది. ఇప్పుడు 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక మంచి విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ఆదికాండం 13వ అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఏం జరిగిందంటే, లోతు అబ్రహాముతో తగుపడాల్సిన పరిస్థితి వచ్చింది. లోతుకి కంటే ముందు లోతు యొక్క సేవకులు, సర్వెంట్స్ ఆఫ్ లోత్, సర్వెంట్స్ ఆఫ్ అబ్రాము యొక్క సేవకులకి, లోతు సేవకులకి ఏం జరిగిందంటే తగులాట అయింది. అబ్రాము లోతు ఇద్దరు బంధువులు, ఒక ఇంటి వాళ్ళు, ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు గొడవ వచ్చింది. ఎవరి వల్ల చెప్పండి? వాళ్ళ కాపర్లు, వాళ్ళ సేవకుల వల్ల, వాళ్ళ సర్వెంట్స్ వల్ల. అబ్రాము ఆత్మ సంబంధమైన వ్యక్తి అనండి, లోతు శరీర సంబంధమైన వ్యక్తి. శరీర సంబంధం అని ఎందుకంటున్నామంటే మనం ఆ రోజు నేర్చుకున్నాము, లోతులో ఐగుప్తుంది. ఏముంది లోతులో? లోకం పనిచేస్తుందంటే లోక సంబంధమైన వ్యక్తులు అంటారు. ఇక్కడ నువ్వు ఎంత పాడినా, ఎంత ఆరాధించినా, ఎంత వాక్యం చదివినా, బయటికి వెళ్ళి నీ అలవాట్లు, నీ పద్ధతులు లోకంలో మానట్లేదంటే నువ్వు ఏ సంబంధమైన వ్యక్తివి? దేవుని సంబంధివి కాదు, లోక సంబంధివే. నీ మాటలు మారలేదు, నీ చూపులు మారలేదు, నీ పద్ధతులు మారలేదు, నీ నడవడిక మారలేదు, నీ కోపం తగ్గలేదు. ఇవన్నీ మార్పులు లేకపోతే నువ్వు ఎవరివి? గొడవ ఎవరి నుంచి మొదలైంది? లోతు వైపు నుంచి మొదలైంది. ఎవరి వైపు నుంచి? లోతు వైపు నుంచి మొదలవడానికి కారణం ఏంటంటే ఇద్దరు ధనవంతులు అయిపోయారు. ఏమయ్యారు? ఇద్దరు అభివృద్ధి చెందారు. వినండి, జాగ్రత్తగా వినండి. నేను ప్రతి పాయింట్ మీరు రాసుకుంటే పాయింట్లు కూడా మంచిదే. ఇద్దరు అభివృద్ధి చెందారు. లోతు శరీరము, అబ్రాము ఆత్మీయం. చెప్పండి, లోతు ఎవరు? దేవునితో మనం ఉంటే, దేవుని యొక్క సంఘానికి వస్తే, దేవుని యొక్క సహవాసం మనం కలిగి ఉంటే, సహవాసంలో దేవుడు అలాగే సంఘం రెండు ఉన్నాయి. దేవునితో వ్యక్తిగత సహవాసం, సంఘం ద్వారా ఒకరితో ఒకరికి మన సహవాసం. హల్లెలూయా. ఇవి కలిగి ఉంటే అన్ని అభివృద్ధి చెందుతాయి అనండి. చెప్పట్లే మీరు? 3వ యోహాను పత్రికలో 2వ వచనంలో ఏముంది? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్నిటిలో వర్ధిల్లాలని నా ప్రార్థన అని సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు మందిరానికి వస్తే మా ప్రార్థన ఏంటి? మీరు కేవలం ఆత్మీయంగానే వర్ధిల్లడం మా ప్రార్థన కాదు. మీరు శారీరకంగా వర్ధిల్లాలి, కుటుంబంగా వర్ధిల్లాలి, సామాజికంగా వర్ధిల్లాలి, అంతేకాకుండా ఆర్థికంగా వర్ధిల్లాలి. అన్నిట్లో మీరేం కావాలి చెప్పండి? అన్నిట్లో వర్ధిల్లాలి అనండి. కొంతమంది ఆత్మీయంగా వర్ధిల్లితే చాలనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఆత్మీయంతో పాటు నువ్వు ఆశీర్వదించబడాలి శారీరకంగా కూడా. అది దేవుని చిత్తం. నువ్వు అన్నిట్లో వర్ధిల్లాలి. నీ ఆరోగ్యంలో వర్ధిల్లాలి, నీ ఐశ్వర్యంలో వర్ధిల్లాలి, తెలివితేటల్లో వర్ధిల్లాలి. యేసు ప్రభు జ్ఞానమునందును, వయస్సునందును, దేవుని దయందును అన్నిట్లో ఎదిగాడంట. అన్నిట్లో వర్ధిల్లాడు. మా ప్రార్థన ఏముంటుంది మీకు? మీరు ఎట్లా వర్ధిల్లాలని? అన్నిట్లో వర్ధిల్లాలి. మేము ఆశీర్వదించినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు మా వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే కేవలం ఆత్మీయంగానే కాదు. మీరు ఒకవేళ నమ్మితే మీరు అన్నిట్లో వర్ధిల్లే ఆశీర్వాదం మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. అయితే
లోతు వర్ధిల్లాడు, అబ్రాము వర్ధిల్లాడు. కానీ వర్ధిల్లుటలో ఏమొచ్చిందంటే వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. అంతే. ఆత్మీయంగా కూడా గొడవలు ఎప్పుడు వస్తాయి? శారీరకంగా కూడా పోరాటాలు ఎప్పుడు పెరుగుతాయి? ఇంటర్నల్ బ్యాటిల్ అన్నమాట ఇది. ఇంట్లో బ్యాటిల్ ఏమంటాం? లోపల జరిగే కొట్లాటను ఏమంటాం? లోపల గొడవ అనండి, లోపల పొట్లాట అనండి. వీళ్ళిద్దరు ఎవరు? ఒక ఇంటి వాళ్ళు. ఇల్లు అంటే ఒక శరీరం అనుకోండి. చాలా బాగా వినాలని చెప్పాను నేను మీకు. దాంట్లో అబ్రాహాము ఆత్మీయం అయితే లోతు శరీరం. వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఇప్పుడు మనకుంటుంది ఆ గొడవ. రోజు అబ్రాహాం ఏమంటాడు? ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం అంటాడు. లోతు ఏమంటాడు? పార్టీ చేసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, బయట తిరుగుదాం, వాళ్ళ మీద వీళ్ళ మీద పోయి వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుదాం అంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఏమవుతుంది? అబ్రాహాం సేవకులకి లోతు సేవకులకి ఏమవుతుంది? శరీరానుసారులకి ఆత్మానుసారులకి ఎప్పుడు ఏమవుతుంది? వస్తుందా? అబ్రాహాము సంబంధులైతే అబ్రాహాంతో ఉంటారు, లోతు సంబంధులైతే లోతుతో పోతారు. మరి నీ దాంట్లో లోతు బలంగా ఉన్నాడా, అబ్రాహాం బలంగా ఉన్నాడా? చెప్పాలి. ఎవరు బలంగా ఉండాలి? అబ్రాహాం బలంగా ఉండాలి. ఎందుకంటే అబ్రాహాం వల్లనే ఆశీర్వాదం. లోతులో ఆశీర్వాదము లేదు, శరీరంలో ఆశీర్వాదము లేదు. ఆశీర్వాదం ఆత్మీయంగా వచ్చింది. వినండి జాగ్రత్తగా. నేను నా వైపే చూడాలి, నాతోనే మాట్లాడాలి, మీరు వినాలి. ప్రియుడాని ఆత్మ వర్ధిల్లాలి. కీ ఏంటంటే ముందు ఏం వర్ధిల్లాలి? అబ్రహాం వర్ధిల్లాలి. చెప్పండి. అబ్రహాం వర్ధిల్లితేనే లోతు కూడా. అబ్రహాంని ఆపేస్తే లోతు కూడా. అబ్రహాంతో నాకు పని లేదని లోతు వెళ్ళిపోతే ఏమైంది? ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. ఒకరోజు అసలైన యుద్ధం వచ్చింది. ఈ అబ్రహాముతో పాటు లోతున్నంత కాలం ఏ గొడవలు లేవు. అతని సేఫ్టీగా ఉన్నాడు, ప్రాపర్టీ సేఫ్ ఉంది, గొర్రెలు బాగానే ఉన్నాయి, మేకలు బాగానే ఉన్నాయి. ఆత్మీయులతో ఉన్నంత కాలం బాగానే ఉంటాం, సంఘంతో ఉన్నంత కాలం బాగానే ఉంటాం, సేవకునితో ఉన్నంత కాలం ఎలా ఉంటాం? దూరం అయితే గొడవలు వస్తాయి. అబ్రహాముకి దూరం అయితే, శారాకు దూరం అయితే ఏమొచ్చింది? నేను చెప్పాను కదా మొన్న, ఏమొచ్చింది? కానీ గుర్తించాలి, వర్ధిల్లుటే గొడవలకు కారణం. ఏం లేనప్పుడు బాగానే వింటారు వాక్యం, ఏం లేనప్పుడు బాగా వస్తారు ప్రార్థనకి, ఏం లేనప్పుడు ఏసయ్యే మాకు దిక్కు అంటారు. ఆశీర్వాదం వస్తే, శారీరకంగా వర్ధిల్లితే ఇంత మాత్రం అవసరం లేదండి మాకు, మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ కావాలి, మాకు కూడా అది కావాలి, ఇది కావాలి, మా వాళ్ళని కూడా పట్టించుకోవాలి కొంచెం అని లోతు అబ్రహాంతో ఏం పడ్డాడంట? తగులాడు. అబ్రహాం లోతుని పంపించాడు. లోతుని అడిగాడు, నీకేం కావాలంటే చెప్పాం, మనం ధ్యానించాం. ఐగుప్తు కావాలని కోరుకున్నాడు. ఐగుప్తు లాంటి సొదొమ గొమొర్రాని కోరుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఏం జరిగిందంటే, లోతు వెళ్ళిపోగానే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. శరీరం సస్తేనే దేవుడు మనతో, శరీర కార్యాలు దూరం అయితేనే దేవుడు మనతో. చెప్పండి. బైబిల్ చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి, 13, 14 అధ్యాయాలు చదివితే అప్పటి వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. ముందు మాట్లాడాడు, మళ్ళీ గ్యాప్ వచ్చింది. అయితే ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో అబ్రహాం ఏం చేశాడంటే లోతుని పంపించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. శరీరం పక్కకు పెడితేనే దేవుడి మాటలు మనం వినగలం. లోతుని మనం తగ్గిస్తేనే మనం అబ్రహాం లాగా దేవునితో మాట్లాడగలం. దేవుని స్తోత్రం చెప్పండి. మనందరం అబ్రహాం ఆశీర్వాదంలో ఉన్నవాళ్ళం. అయితే జరిగిన విశేషం ఏంటంటే, అబ్రహాము దగ్గర లోతు ఒకటి నేర్చుకోలేదు. డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు, వినండి, బిజినెస్ నేర్చుకున్నాడు, అన్నీ నేర్చుకున్నాడు. కానీ ఒక్కటి నేర్చుకోలేకపోయాడు. ఏంటంటే ప్రార్థన నేర్చుకోలేదు, దేవునితో మాట్లాడడం నేర్చుకోలేదు. ఈ రెండు నేర్చుకోలేదు అబ్రహాంతో. ఎవరు? లోతు. మీరు ఇదే 13, 12 అధ్యాయం నుంచి మనం చూస్తూ వస్తే, నేను చెప్పిన వచనాలు రాసుకొని మీరు చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, దాదాపు ఆది కాండం 12వ అధ్యాయం 7వ వచనంలోంచి 9వ వచనం వరకు, 13వ అధ్యాయం 4వ వచనం, అలాగే 18వ వచనం చదివితే అబ్రహాముకు ఒక అలవాటు ఉందంట. ఏంటి అలవాటు అంటే, బలిపీఠాన్ని కడతాడు. చెప్పండి. ఏం కడతాడంట? బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేస్తాడంట.
బలిపీఠం ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఆ బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం, దేవుని పేరేంటి? అబ్రహాంతో ఒక సందర్భాన్ని మాట్లాడినప్పుడు యెహోవా వాక్కు అతన్ని దర్శించెను. మన దగ్గర ఉన్న దేవుని వాక్యము మనతో మాట్లాడే దేవుని యొక్క మీడియం, అంటే ఒక సాధనం. మన చేతుల్లో ఉన్న బైబిల్ దేవుడు మనతో మాట్లాడడానికి ఇచ్చిన ఒక మీడియం లాంటిది. దాన్ని ఏమంటారు? ఒక విధమైన సాధనం అది. దేవుని వాక్యం మన చేతిలో బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చదవడం నేర్చుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రెండు అనుభవాల్ని లోతు నేర్చుకోలేదు, అందుకే శరీరానుసారంగానే ఉన్నాడు. గొడవలు పెట్టాడు ఇంట్లో. ఈరోజు చాలా మంది ఇంట్లో బాగా గొడవ పడతారు. అసలు సత్తా ఎక్కడ తెలుస్తుంటే బయట గొడవల్లో తెలుస్తారు సంగతి. నా మాట మన అర్థమైందో మళ్ళీ చెప్పనా? ఇంట్లో భార్యను కొట్టడానికి విషయంలో హీరో కదా, బయట రోడ్డు మీద ఎవడైనా నిలదీస్తే జీరో. ఇంట్లో పిల్లల్ని కొట్టడంలో హీరో, ఇంకేమైనా కావచ్చు, భార్య కానీ భర్త కానీ. పిల్లలు బాగా కొడతారు, బయటికి వెళ్తే వీళ్ళు ఎవరు? మళ్ళీ పిల్లులే. అప్పుల దగ్గర జీరోలు, రోగాల దగ్గర జీరోలు, బాధలు వస్తే జీరోలు, కానీ ఇంట్లో గొడవలు మాత్రం హీరోలు. అవునా కాదా? ఈరోజు ఎంతమంది లేరు అట్లా? బయటికి పోతే ఆఫీసర్ల దగ్గర ఇట్లుంటారు, సేట్ల దగ్గర ఇట్లుంటారు, ఇంటికి వస్తే మళ్ళీ అమ్మా ఆత్మీయులు ఇళ్లలో గొడవ పడరు. దేవునికి స్తోత్రం కలుగుగా. మీరు ఆత్మ సంబంధమైన వాళ్ళైతే మీ బంధువుల దగ్గర, మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మీరు గొడవ పడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం నోరు తెరిచి అన్నాడు, మనం బంధువులం, మన మధ్యలో గొడవ ఉండకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఇంకిత జ్ఞానం ఉన్నవాడు అబ్రహాం, ఈ తెలివి ఉన్నవాడు ఆత్మీయుడు. ఈరోజు చాలా మంది ఇళ్లలో కొట్లాడతారు బాగా. దేవుడు పరిశుద్ధాత్మ నాతో ఈరోజు చెప్పాడు, ఇళ్లలో పోట్లాడడానికి అయితే హీరోలు ఇల్లు, ఇళ్లలో పిల్లలు కొట్టడంలో హీరోలు, భార్యని కొట్టడంలో, భర్తను తిట్టడంలో హీరోలు కదా, గొప్ప వాళ్ళు ఫీల్ అవుతారు. మన పోరాటం ఎక్కడ ఉండకూడదు? ఇంట్లో ఉండకూడదు. కాకపోతే మనలో జరుగుతున్న వ్యతిరేకతలతో మనం పోరాడాలి. మరి ఈ పోరాటాలు కారణం ఏంటి? ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఇళ్లలో. భర్త భార్యకి పడట్లేదు, భార్యకి భర్త పడట్లేదు, పిల్లలకి తల్లిదండ్రులు పడట్లేదు, తండ్రికి పిల్లలు పడట్లేదు, అన్నదమ్ములకు పడట్లేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇళ్లలో అంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. 6 వచనాలు. బైబిల్ తీసి చదివే వాళ్ళు గట్టిగా చదవండి, మెల్లగా చదవండి, నేను ఆగమన్నప్పుడు ఆగండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఈ ఇండ్లలో పోరాటాలకు కారణాలు రాయబడ్డాయి. చూడండి, చదవండి గట్టిగా. మీలో యుద్ధములను దేని నుండి వస్తున్నాయి? మీలో అంటే మీ ఇంట్లో, మీ మధ్యలో. అంటే అబ్రహాము లోతు ఇంట్లో వాళ్ళ మధ్యలో ఎందుకు వస్తున్నాయి కొట్లాటలు? మీలో పోరాటం యుద్ధములు ఎందుకు వస్తున్నాయి? చదవమా ఇంకా. మీ అవయములలో పోరాడు. మీలో కూడా ఇంకో పోరాటం ఉంది. మీలో కొన్ని భోగేచ్ఛలు ఉన్నాయి, స్వార్థభరితమైన ఆలోచనలు ఉన్నాయి. చదవండి ఇంకా. మీరు ఆశిస్తున్న ఉన్నాయి, కొన్ని మీకు దొరుకుతలేవు అవి. ఒక నిమిషం ఆగండి, శ్లోక చదవమన్నా. ఇప్పుడు చూడండి, లోతు ఏమో ఆశిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడో మనకు తెలీదు. మేబీ ఈయనే అబ్రహాం అవుదాం అనుకుంటున్నాడేమో, ఈయనకే అధికారం కావాలనుకుంటున్నాడేమో, నేనే ఎక్కువ కనపడాలనుకుంటున్నాడేమో, నాకు కూడా కొంచెం వాల్యూ కావాలనుకుంటున్నాడేమో. తన రోల్ని మర్చిపోయి చాలా మంది ఇట్లానే, ఇందుకే కొట్లాటలు వస్తాయి ఇంట్లో. ఏమో ఆశిస్తారో అవి దొరకవు. చెప్పరు పైకి, ఏదో ఆశలు పెట్టుకొని ఉంటారు లోపల. ఏదో పెద్దోళ్ళు చెప్పారు కదా అని చేసుకుంటారు పెళ్ళి. పెళ్ళి అయిన తర్వాత భార్యను సాధిస్తాడు ఇక, లేదా భర్తను సాధిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు పుట్టాక పిల్లల్ని సాధిస్తుంటారు. ఇంకా లేకపోతే పుట్టినప్పటి నుంచి ఏదో ఆశ ఉంటుంది. యాకోబుకి చిన్నప్పటి నుంచి జ్యేష్ఠత్వం మీద ఆశ. అయితే ఏం చేస్తున్నాడంటే, యోసేపుని చూసినప్పుడల్లా జ్యేష్ఠత్వం గుర్తొస్తుంది ఆయనకి. అందుకే అనుకుంటున్నాడు, నాకు ఈ ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలంటే
తన తల్లి అనుకుందంట, వీడికి దొరకకుండా మనకు లాక్కొని మా వాడికి ఇచ్చేయాలనుకుందంట. ఒకవేళ దేవుని చిత్తం అది కాదు. దేవుడు ఆల్రెడీ ప్రవచనం ఇచ్చాడు కదా, యాకోబు ఏశావు కంటే గొప్పవాడు అవుతాడని. ఒకవేళ ఎదురు చూచుంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసేవాడేమో. ఈమె ఎదురు చూడకుండా టైం రాకముందే ఆశను నెరవేర్చుకోవాలని. కొంతమందికి అంతే తొందర ఎక్కువ. కొంతమంది పరిస్థితులు సర్దుమనుగుతాయమ్మా, పర్లేదమ్మా, ప్రార్థన చేద్దామంటే వినరు. ఎప్పుడైతే అండి, ఎలాగైతే అండి అంటుంటారు. తొందర ఎక్కువ వాళ్ళకి. ఏంటది? పోరాటాలు ఎందుకు వస్తాయంట? తొందర వల్ల వస్తాయి. చెప్పండి ఎందుకు వస్తాయి? తొందర లోతుకి ఎక్కువ ఉంటుంది అబ్రాహాం కంటే. శరీరానికి తొందర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అన్నాను అనుకోండి, మీ ఇంట్లో మీరు ఆశీర్వదించబడి మీకు పొలం వచ్చింది కాక దేవుడు అన్నా అనుకో, ఎప్పుడు వస్తుంది సార్? ఎప్పుడు వస్తుంది? రేపా, ఎల్లుండా, 1 వారమా, 10 రోజులా? చెప్పేయండి సార్ తొందరగా. అది కూడా శరీరంలో ఏం మొదలవుతుంది? చెప్పట్లే. ఎందుకంటే ఆత్మ ప్రార్థన ఎందును దేవుని ఎందును ఆసక్తి కలిగి ఉంటుంది. ఇస్తే ఇవన్నీ ఇస్తానడుగా ఇస్తాడులే. అబ్రహాం ఆశంతో ఎలా ఉండే? దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు. 20 సంవత్సరాలైంది అబ్రహాం, ఇంకా నీకు ఆశీర్వాదం రాలే దేవుడు పిలిచి అంటే, ఏం పర్లేదు దేవుడు ఇస్తా అంటే ఇస్తాడు. 25 సంవత్సరాలైంది, నీకు అసలు పిల్లలు పుట్టే యోగం కూడా పోయింది, నీ భార్య ఇంకా కనలేదయ్యా, ఇంకెప్పుడు అంటే ఇప్పుడు కూడా ఇస్తాడు దేవుడు. అబ్రహాం ఆత్మీయుడు అనండి. లోతు ఆత్మీయుడు కాదు. అతనిలో శరీరం పనిచేస్తుంది, ప్రార్థన లేదు ఆయనకి. మీలో ప్రార్థన జీవితం లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే మీలో పనిచేసే శరీరమే. తొందరలే, ఇంట్లో గొడవలే, అసూయలే, కక్షలే, క్రోధాలే. ఇంకేమైందంట? వాళ్ళు ఆశిస్తున్నారు, దొరకట్లేదంట. ఇంకా దానికోసం ఇంకేం చేస్తారంట? కయ్యూన్ లాగా ఏబేల్ని చంపేస్తారు. తర్వాత ఏంటి నెక్స్ట్ స్టేజ్? ఇంకా దొరకకపోతే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడుస్తుంటారు. ఇక వీళ్ళు బాగున్నారు, మాకొట్టే వీళ్ళు ఆశీర్వదించబడుతున్నారు, వీళ్ళు బిల్డింగ్ కట్టారు, వీళ్ళు కారు కొన్నారు రే అంటుంటారంట. ఎందుకు? ఇది శరీరానుసారమైన మనసుగా. అందుకే బాగుపడుతున్న వాళ్ళందరూ చూసి కుళ్ళుకొని చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కానీ కూడా ఇంకా మసర పడితే దొరుకుతుందా? వీళ్ళని వాళ్ళని చూసి కుళ్ళుకుంటే ఏమైనా వస్తుందా? మేము కట్టకుండా వాళ్ళు కట్టారు, మేము నాకు రాకుండా వాళ్ళకి వచ్చింది అని రోజు గుణుక్కుంటే వస్తుందా? గుణుక్కుంటే ఏమొస్తాడంటే, ఎవడొస్తాడు? సాతాన్ గాడు వస్తాడు. స్తుతించిన సాతాన్ పారిపోతాడు, గుణిగితే తిరిగి వస్తాడు. పాట మర్చిపోదు. శుద్ధిస్తుంటే ఏమవుతాడంటే వాడు స్తోత్రం స్తోత్రం, వాళ్ళకుంటే ఏంటి ప్రభు నాకు కూడా ఇస్తావు, నాకు ఇంకా గొప్పది ఇస్తావు, వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు ఇచ్చేది ఇంకా గొప్పది, స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటుంటే బాగుంటుంది. కానీ ఏమో వాళ్ళకి ఇచ్చావు నాకు ఇల్లు, వాళ్ళకి ఇచ్చావు నాకు ఇల్లు, వాళ్ళకి ఇచ్చావు నాకు ఇల్లు అంటే ఏమిస్తాడు నీకు అంటది ఎవడు? నీకు ఇయ్యట్లే, ఇంక అయిపోయింది, నేను పట్టించుకోవట్లేదు దేవుడు అంటాడు పక్క నుంచి. నీ గునుగుడికి ఇష్టం ఎవరికి? దేవునికి ఇష్టం అంట, దేవుడికి అసహ్యం అంట గునిగే వాళ్ళంట. బైబిల్లో రాయబడింది, ఇజ్రాయేలు నా మీద సనిగిది, ఐ హేట్ దెమ్ అన్నాడు దేవుడు. వాళ్ళు సనిగినప్పుడల్లా నాకు నచ్చరాలు. మీ ఇంట్లో గునిగే వాళ్ళు ఉంటే ఎట్లుంటుంది మీకు? మీరేమన్నా ఇంటికి తెచ్చారు, మంచి స్వీట్ తయారు చేశారు, ఏం స్వీట్ అంటున్నారు అనుకో, ఎట్లుంటుంది మీకు? మీరు బట్టలు తీసుకొచ్చారు, ఏం బట్టలు? ఈ చెత్త బట్టలు అన్నాడు. ప్రతిదానికి గునిగే వాళ్ళు మీ ఇంట్లో ఎట్లుంటుంది? మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఏం మంచిగా దాలేదు అయినా కూడా చిన్నగానే పండగల్లో మీరు ఏం లేదు, చిన్న పులిహోరే ఉండారు అనుకోండి, పా ఎంత బాగా చేశారండి పులిహోర బా అని తినే వాళ్ళు చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఏం పులిహోర, చికెన్ లేదు, మటన్ లేదు, బట్టలు లేవు, ఆనందం లేదు, చి ఏం అనే వాళ్ళు చూస్తే మీకు ఆనందం ఉంటుందా? కొంతమంది అన్ని చేసినా ఏడుస్తారు, వాళ్ళ బుద్ధే గుణుగుడు బుద్ధి. ఇజ్రాయేలు గుణగణం అలవాటు చేసుకున్నందుకు దేవుడు కోపం వచ్చి 40 సంవత్సరాలు తిరిగిందే తిరుగు అని పోతలేరు. ఒక రోజు దేవుడు అన్నట, ఇంకా చాలు తిరిగింది, ప్రైజ్ అలా దేవునికే విసుకొచ్చిందట. చూసి వీళ్ళు తిరుగుతూనే, వీళ్ళు మాంతలేదు, తిరుగుతున్నారు. ఒక చోట రాస్తాడు, ఇంకా మీరు తిరగడం ఆపండి అన్నాడట దేవుడు. గుడుగుడు గుంజాం అన్నాడు, తిరుగుతున్నాడు. మేము ఇంతే తిరుగుతాం అటు పోతున్నారు ఇటు వస్తున్నారు, అటు పోతున్నారు. అదే గల్లీకి వస్తారు, మళ్ళీ అదే ఇల్లు చూస్తారు, మళ్ళీ ఇక్కడికే వచ్చామే,
అంటారు, మళ్ళీ తిరుగుతారు, మళ్ళీ అక్కడికే వస్తారు, మళ్ళీ ప్రార్థనకే వస్తారు, మళ్ళీ అంటారు ప్రభు ఏం లేదు బ్రదర్ అట్లనే ఉన్నాం 10 సంవత్సరాలే. ఎందుకంటే దాని వెనకాల ఉన్న కారణం గుణగడం, సనగడం. హల్లెలూయా. మత్సర పడితే మనలో మొదలయ్యేదేంటి? 73వ కీర్తనలో ఆసాపు అంటాడు, ఇదిగో నేను చెడ్డవారిని చూసి మత్సరపడ్డా, వాళ్ళు ఎదుగుతుంటే చూసి బాధ అనిపించింది నాకు, కానీ దేవుడు నాకు వాళ్ళ అసలు స్థితిని చూపించాడు. ప్రార్థన చేస్తే అసలు స్థితిని చూపించాడు. వాళ్ళు నిశ్చయంగా కాలు జారే స్థితిలో ఉన్నారు. చూసి నేను అనుకున్నా, అమ్మో దేవా నీకు స్తోత్రం, నన్ను ఎంత మంచి స్థితిలో ఉంచావు. నా కళ్ళు మూసుకుపోయిన అనవసరంగా ఆలం శరీర బాగుదల చూసి నేను ఏదో అనుకున్నా. నా ఆత్మ వర్ధిల్లితే నన్ను కూడా నువ్వు తర్వాత వర్ధిల్ల చేస్తావు. హల్లెలూయా. అంతములో నీ మహిమలో చేర్చుకుంటావు. ఆకాశమందు నీ ఉండగా నాకు ఈ లోకంలో ఏదియు అనే తీర్మానానికి వచ్చాడంట ఆయన. దేవుని వైపు చూడండి, ఆత్మీయంగా ఎదగండి, అబ్రహాంతో ఉండండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలన్నీ నీకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 100 సంవత్సరాలకైనా కొడుకు పుడతాడు. దేవుని స్తోత్రం కలుగుగా. దేవునికి అసాధ్యమైంది ఏది? సారా నవ్వుతే, దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా చెప్పు సారా, అమ్మో చెప్పు అని అడిగినట్ట దేవుడు. దేవుని స్తోత్రం కలుగుగా. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మాటలన్నీ అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. అర్థం కాని వాళ్ళు స్తోత్రం. హల్లెలూయా. వెరీ గుడ్, మీకు కూడా స్తోత్రం. వెరీ గుడ్. గొడవ ఇంకెందుకున్నాయంట గొడవలు? కొట్లాడతారంట. బైబిల్ చెప్తుంది. ఒకరోజు టార్గెట్ వేస్తారు, ప్లాన్ వేస్తారు. దేనికోసం చెప్పట్లే. అరే దేని కొరకు టైం వేస్తారు? ఒకరోజు వేస్తాం, ఇప్పుడు కాదు ఆగు, వాళ్ళు రారా మన ఇంటికి, అప్పుడు చేద్దాం, టైం వస్తుంది మనకు కూడా. ఈ ప్లాన్లు దేని కొరకు? ఒకరోజు కొట్లాట కొరకు. ఏం చేస్తారంట చెప్పండి అమ్మా. ఈరోజు మంచిగానే ఉంటారు, బాగానే ఉన్నాం మేము, బాగానే అంటారు, కానీ ఒకరోజు ప్లాన్ వేసుకుంటూ ఉంటారంట. దేని కొరకు? కొట్లాడనీకి. ఇంకా యుద్ధం కూడా చేస్తారంట. ఇంకా ఇంటి మీదకే వస్తారు. ఇంకా కానీ ఈ అన్నిటి మధ్యలో ఒక్కటి మర్చిపోయారు. ఏంటది? అబ్రహాం దగ్గర ఉన్నది లోతు దగ్గర లేనిది ఏంటంట? చెప్పండి, అందరు చెప్పండి. ఈ అన్ని చేయక్కర్లే మీరు. నిజంగా మీకు కావాలంటే, అమ్మా కొట్లాటలు అంటే కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు మీ ఇళ్లలో గుర్తొచ్చేస్తుంటాయి మీకు, మీ ఇళ్లలోకి మీరు వెళ్ళిపోతుంటారు. మీతో కొట్లాడిన వాళ్ళని గుర్తు చేసుకునే ముందు మీరు కూడా కొట్లాడారు, అది గుర్తు చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, అమ్మ మంచిగా చెప్తున్నాడు, అన్న మంచిగా చెప్తున్నాడు. అమ్మా కొట్లాట అర్థం ఎక్కడి నుంచి మొదలైతే అంటే ఒకవైపు నుంచి మొదలవుతుంది. కొట్లాట అంటే అర్థం ఏంటంటే 2 వైపుల నుంచి. నేను కొట్లాడిన నువ్వు కూర్చుంటే ఎంతసేపు కొట్లాడతారు అవుతున్నాడు. నన్ను తిట్టనీకి ఎవడని వచ్చింది అనుకో, తిడతానే ఉన్నాడు, నేను ఇట్టనే ఉన్నా. 5 నిమిషాలే, 10 నిమిషాలు, అరగంట నోరుని వస్తుందా లేదా? అప్పుడు ఏమంటే తెలుసా, ఏంద్రా బాబు వీడు ఏమనట్లేదు అని వెళ్ళిపోతాడు. అదే నేను ఏమన్నా అంటాడు, హే నార్మల్ అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. అంటే మనం మౌనంగా ఉంటే మన కొట్లాడినోడు కూడా సిగ్గు అనిపిస్తున్నాయి. ఇన్ని మాట్లాడినాడు, ఏం మాట్లాడలేదు, నాకే సిగ్గు లేదు, అనవసరంగా వాగుతున్నాయి ఇక్కడ, ఇజ్జత్ వాయ్ అని పోతాడు. పైకి రుబాబు చెప్తాడు, ఏ జాగ్రత్త బిడ్డ అంటాడు. నువ్వేమన్నా కొంచెం ఇజ్జత్ మహేంద్ర పోయి అని వెళ్ళిపోతాడు. అబ్రహాం అదే చేశాడు. నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావా, నీకు ఇష్టమైంది తీసుకొని పోన్నాడు. ఏమో ఉల్టా నాతో కొట్లాడకుండా ఏం చేస్తున్నాడు, సమాధానంగా పంపాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు వర్తమానం వచ్చిందంట అబ్రహాంకి. ఏమనంటే లోతును, ఇప్పుడు చూడండి, గమనించండి, నువ్వు ఇంట్లో కొట్లాటల్లో బిజీ ఉంటే, వినండి, మీ ఇంట్లో కొట్లాటలో నువ్వు బిజీ ఉంటే తప్పకుండా నీకు నిజమైన యుద్ధం వస్తుంది. ఈరోజు మీ కుటుంబాల్లో పోట్లాడడం మానేయండి. అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, తల్లి బిడ్డలో, ఇంకెవరో, మొత్తానికి ముందు మీ ఇంట్లో గొడవలు ఆపండి. సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిస్తున్నాడు. నువ్వు నీ ఇంట్లో తగులాటను ఆపకపోతే బయట నీకు యుద్ధం మొదలవుతుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు. మీ ఇంట్లో మీ అన్నదమ్ములతోనో, బాబాయిలతోనో, పిన్నిలతోనో, అత్తలతోనో, మామలతోనో ఎక్కడ కొట్లాడుతున్నావో అవి ఇప్పుడే మానలేదనుకో, లోతుకి ఏమొచ్చిందంట, అసలైన యుద్ధం ముంచుకొచ్చింది, అసలైన నష్టం ముందుకొచ్చింది.
పరిగెత్తి వచ్చాయంట, 5 రాజులు వచ్చేసారంట వాళ్ళ రాజ్యం మీదకి. వచ్చి ఏం చేశారంటే దోచుకొని పోయారు. నువ్వు కలిస్తున్నావు అనుకో, నీ దగ్గరికి ఎవడు రాడు. అబ్రహాంతో నువ్వు ఉన్నంత కాలం నిన్నెవరు ఏమీ చేయలేరు. ఆత్మీయంగా నువ్వు బాగున్నంత కాలం నిన్నెవరు ఏమీ చేయలేరు. అబ్రహాముని దూరమైన వెంటనే లోతుకి ఏమొచ్చిందంట. ఇక్కడ లోతు ఏం చేశాడు? అబ్రహాంతో బాగానే కొట్లాడాడు. అబ్రహాంతో బాగానే కొట్లాడాడు, కానీ వేరే వాళ్ళు ముందు మీదకి వచ్చేసరికి ఏమైపోయాడు? పిల్లిలాగా ఓడిపోయాడు. మనం కూడా అంతే, ఇండ్లలో బాగానే పులుల్లాగా గర్జిస్తుంటాం, నేను మా ఇంట్లో టైగర్ అంటాం. బయట వాళ్ళు వేస్తారు, వచ్చి పిల్లిలాగా చేసి పంపిస్తారు ఇంటికి. కాబట్టి జాగ్రత్త. ఇంట్లో మనం బాగుంటే బయట కూడా సంగమ జాగ్రత్త. మన ప్రతాపాలు మన ఇంట్లో వాళ్ళ మీద కాదు, ఎక్కడ చూపించాలి తెలుసా? అంధకార సంబంధమైన దుష్టాత్మలతోనూ ఈ లోకనాథులతోనూ మన ప్రతాపాలు చూపించాలి. నేనంటే ఏమనుకున్నారా భయ్ అని. ఎక్కడ? దయ్యాల దగ్గర, సాతాన్ దగ్గర, పాపం మీద, గర్వం మీద, ద్వేషం మీద, లోక సంబంధమైన వాటి మీద పోరాడాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఇంట్లో వాళ్ళతో మనం పోరాటము కాదు. ఇంకా అక్కడ చదవండి. ఇంకా కానీ దేవుని అడగనందున మీకేం దొరకదు. ఇంకా మీరు అడిగినను, అడిగేవి మీ సొంత స్వార్థాల కొరకు, భోగాల కొరకు. భోగాలంటే ఎంజాయ్మెంట్స్ కొరకు అడిగితే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీకేం దొరకలేదు. ఈ లోక స్నేహము దేవునితో ఏమవుతుందంట? లోతు సంగతి గ్రహించలే. అందుకే ఐగుప్తునే ప్రేమించాడు, లోకంతో స్నేహాన్ని కోరుకున్నాడు. దేవునికి ఎలా అయిపోయాడంట? వైరము తెచ్చుకున్నాడు దేవునితో. ఇది ఇప్పుడు ఒక నిమిషం వాదం. ఇక్కడ వరకు ఆయన ప్రాబ్లం. లోతు ప్రాబ్లం ఏంటి? మీకు గుర్తు రావాలి. లోతు ప్రాబ్లం ఏంటంటే యాకోబు పత్రిక 4:1-6. అందుకే ఆయనకి ఇంట్లో గొడవైంది. మీ ఇంట్లో గొడవలకి ఇవే కారణాలు అయితే మానేయండి. మీ ఇంట్లో గొడవలకి ఇవే కారణాలు అయితే ఈరోజే మానేయండి. మా పొలం కొరకు కొట్లాడుతున్నాం సార్, మేము మా పొలం కోర్టులో కేసేసాం. ఎవరి మీద కేసేసా అంటే మా అన్న మీదే. ఏమనుకున్నావు? అవసరమా? హల్లెలూయా. అన్నల మీద, తల్ముళ్ళ మీద, అక్కల మీద, తండ్రి మీద, తల్లి మీద కాదు మన పోరాటం. అర్థమవుతుందండి? అత్తమామల మీద కాదు. మొన్న ఒక ఆయన ఏడ్చుకుంటూ వచ్చాడు. ఎందుకురా బాబు ఏడుస్తున్నామంటే, నా భార్య నా మీద కేసు వేసిందని. అలా భార్య ఏం చేసిందంటే ఆయన మీద కదా, అలా మమ్మీ డాడీ మీద వేసిందంటే కేసు. పరిగెత్తుకొని వచ్చాడు ఏడ్చుకుంటా. ఇదా పోరాటం? దేవుని బిడ్డలు అలా చేయొచ్చా? చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా పోరాటము ఈ లోక సంబంధమైన అధికారి సాతాను వాడి సమూహంతో, శరీరాశలతో, పాపముతో, వ్యతిరేకతలతో మేము పోరాడేవారమని ఈ లోకం తెలుసుకునే కృప దయచేయండి. అంతేగాక అబ్రహాముకున్న గుణగణాలన్నీ మాలో ఉండే కృప దయచేయండి. ఇచ్చేవారిగా మమ్మల్ని దీవించండి. మా బహుమానాన్ని మేమే అధికం చేసుకునే కృప దయచేయండి. నీ ద్వారా ప్రభువా ఈ వార్తల్ని మా జీవితాలు నెరవేర్చమని త్వరలో రాను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. I come before you today, and there's just one thing that I want